వాతావరణ సంఘటన నిర్మాణం. ఇప్పుడు యాక్చువల్గా మనకి ముందు వరల్డ్ జాగ్రఫీలో కంప్లీట్గా స్పేస్ అయిపోయింది. ఆ తర్వాత లిథోస్పియర్ అంటే శిలావరణాన్ని గురించి కొంత మనం సవివరంగా చెప్పుకోవడం జరిగింది. భూ అంతర్భాగం, భూమిలో ఉన్న భూకంపాలు, అగ్నిపర్వతాలు, వాటన్నింటి గురించి కూడా మనం క్షుణ్ణంగా చర్చించడం జరిగింది. అంతేకాకుండా భూమి మీద ఉండే ప్రధాన భూస్వరూపాల గురించి కూడా మనం చర్చించాం. ఆ తర్వాత వాతావరణ శాస్త్రం ఇప్పుడు స్టార్ట్ అయ్యేది మనకి వాతావరణ శాస్త్రం. వాతావరణ శాస్త్రంలో ఫస్ట్ది లెసన్ వాతావరణ సంఘటన, వాతావరణ నిర్మాణం. ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ లెసన్ వాతావరణ సంఘటన, నిర్మాణం, లేదా వాతావరణ నిర్మాణం, సంఘటన, ఏదైనా చెప్పుకోవచ్చు. సో వాతావరణ శాస్త్రంలో మనకి ఫస్ట్ చాప్టర్ ఏంది? వాతావరణ సంఘటనము. యాక్చువల్గా ఈ ఒకటి అనేది మనకు సంఘటనం, నిర్మాణము. వాతావరణ సంఘటనం, నిర్మాణం అనేది యాక్చువల్గా లెసన్. ఇది వాతావరణ శాస్త్రం. మనకి యాక్చువల్గా చూస్తే ఫిజికల్ జాగ్రఫీలో వాతావరణ శాస్త్రం అంటే ఏంటి, వాతావరణం అంటే అసలు వాతావరణం అంటే ఏంటి? భూమి చుట్టూ మనం చూసినట్టయితే మన కంటికి కనిపించని ఒక పొర మనల్ని నిత్యం రక్షిస్తూ ఉంటుంది. భూమి చుట్టూ ఒక త్వచంలాగా, ఒక పొర వలె లేదా త్వచం వలె భూమిని 1600 కిలోమీటర్ల మేర విస్తరించి, భూమి చుట్టూ 1600 కిలోమీటర్ల మందంలో భూమి చుట్టూ విస్తరించి ఉన్న ఒక పొరని మనం ఏమంటున్నాం? ఆ పొరని మనం ఏమంటున్నాం? యాక్చువల్గా దాన్ని వాతావరణం అంటున్నాము. ఆ పొరని ఏమంటున్నాం? వాతావరణం అని అనడం జరుగుతుంది. వాతావరణంలో మనం చూసినట్టయితే అనేక పొరలు మనకు కనిపిస్తాయి వాతావరణంలో. ఈ వాతావరణం అనేది యాక్చువల్గా భూమి చుట్టూ ఉండి భూమిని అనేక రకాలుగా ఒక త్వచంలాగా భూమి ఈ విధంగా ఉంటే ఇది భూమి అయితే ఈ భూమి చుట్టూ యాక్చువల్గా 1600 దీని యొక్క విడ్త్ ఎంత? వెడల్పు 1600 కిలోమీటర్ల విడ్త్లో భూమి చుట్టూ విస్తరించి ఉన్న ఒక సన్నని పొరని మనం ఏమంటున్నాం? యాక్చువల్గా వాతావరణం అంటున్నాము. ఇది భూమి, ఇది వాతావరణం. దీని యొక్క విడ్త్ ఎంత? 1600 కిలోమీటర్ల మేర విస్తరించి అనేక వాయువుల మిశ్రమంతో కూడిన దాన్ని మనం వాతావరణంగా పిలుస్తున్నాము. ఈ వాతావరణం అనేది యాక్చువల్గా అనేక రకాల ఉల్కలు ఆకాశం నుంచే మనకు మీద పడుతూ ఉంటాయి భూమి మీదకి. అదే ఉల్క యాక్చువల్గా భూమిని తాగితే భూమిలో చాలా నష్టం జరిగే పరిస్థితి ఉంది. అంతేకాకుండా కొన్ని కిలోమీటర్ల మేర భూమి నష్టపోయే పరిస్థితి ఉంది. జన నష్టం, అక్కడున్న పరిస్థితులు కూడా, క్లైమాటిక్ కండిషన్స్ కూడా చేంజ్ అయ్యే పరిస్థితి ఉంది. అంటే ఆకాశంలో నుంచి ఉల్కలు రాలుతూ ఉంటాయి భూమి మీదకి. అదే ఉల్క యాక్చువల్గా వాతావరణం లేకపోతే అవి వాతావరణంలో ప్రవేశించినప్పుడు మండిపోతాయి. ఆ ఘర్షణకి, గాలి యొక్క ఘర్షణకు మండిపోతాయి. అలా గాలి యొక్క ఘర్షణకు మండిపోకుండా యాక్చువల్గా భూమిని తాగితే భూమి చిన్నాభిన్నం అవుతుంది. అంతేకాకుండా ఈ వాతావరణంలో మనకి యాక్చువల్గా ఈ పొరల్లో ఓజోన్ పొర అనేది ఉంటుంది. ఈ ఓజోన్ పొర అనేది అతి నీల లోహిత కిరణాలు ఏవైతే ఉన్నాయో సూర్యుడి నుంచి, సౌర వికిరణం నుంచి మనకి అతి నీల లోహిత కిరణాలు సూర్యుడి కిరణాల్లో మనకి కొన్ని చెడు రేస్ కూడా ఉన్నాయి. వాటిని యూవీ రేస్ అంటారు, అల్ట్రా వైలెట్ రేస్ అంటారు. ఈ అల్ట్రా వైలెట్ రేస్, అతి నీల లోహిత కిరణాలు ఏవైతే వాతావరణం లేకపోతే అవి డైరెక్ట్గా మానవాళిని తాకేవి. మానవాళిని తాగితే ఏం జరుగుతుంది? మానవాళికి అనేక చర్మ క్యాన్సర్స్, అనేక జబ్బులు దీనివల్ల వస్తున్నాయి. ఆ యూవీ రేస్ మానవాళికి తాకకుండా డైరెక్ట్గా వాటిని ఇక్కడ ఈ వాతావరణంలో ఉన్న ఓజోన్ పొర
అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇన్ని రకాలుగా. అంతేకాకుండా యాక్చువల్గా ఈ వాతావరణంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ మరి హస్వ తరంగాలు, సూర్యుడి నుంచి వచ్చే తరంగాలు హస్వ తరంగాల రూపంలో సూర్యుడి నుంచి వచ్చే వేడిని భూమి గ్రహిస్తుంది. ఎంత గ్రహించిందో దాన్ని అంత వదిలివేస్తుంది. అంత కంప్లీట్గా వదిలేస్తే ఏమవుతుంది, భూమి ఒక యాక్చువల్గా చల్లని గోళంగా మిగిలిపోతుంది. తీసుకున్న ఉష్ణాన్ని మొత్తం వదిలేస్తే చల్లని గోళంగా మిగిలిపోతుంది, శీతల గ్రహంగా మిగిలిపోతుంది. అటువంటప్పుడు జీవజాతి నివసించలేదు. అటువంటి పరిస్థితుల్లో యాక్చువల్గా మరి భూమి మరి ఈ పొరలన్నీ కూడా ఏదైతే వస్తున్నాయో అల్ట్రావైలెట్ రేస్ని మొత్తాన్ని ఇచ్చేస్తాయి. అంతేకాకుండా ఈ పొరలో ఉండే కార్బన్ డయాక్సైడ్ మనం చూసినట్టయితే ఈ కార్బన్ డయాక్సైడ్ భూమి నుంచి దీర్ఘతరంగాల రూపంలో బయటికి వెళ్ళిపోయే శక్తిని, ఏదైతే కాంతి శక్తి ఉందో దాన్ని మొత్తం ఉష్ణ శక్తిని మొత్తాన్ని కూడా పోనీయకుండా, ఆ మొత్తాన్ని పోనీయకుండా కొంత భూమికి మరి భూమి మీద నివసించే జీవులకు కావలసిన ఉష్ణాన్ని నిలిపి ఉంచుతుంది. ఇన్ని రకాలుగా యాక్చువల్గా వాతావరణం మనకి ఒక పొరలాగుండి మనల్ని రక్షిస్తూ ఉంది. దీంట్లో వాతావరణంలో మనం చూసినట్టయితే 2 స్థితులు కనిపిస్తాయి మనకి. ఒకటి వాతావరణంలో మనకి 2 స్థితులు కనిపిస్తాయి. ఒకటి ఏం స్థితి, అది యాక్చువల్గా వాతావరణ స్థితి, వాతావరణ స్థితి. 2 శీతోష్ణ స్థితి. వాతావరణ స్థితి లేదా వాతావరణం అంటే బ్రాడ్గా చెప్పుకున్నాం. అసలు వాతావరణ స్థితి లేదా వాతావరణం అంటే ఏంటి అని మనం చూసినట్టయితే, ఒక భౌగోళిక ప్రాంతంలో, అది ఏ భౌగోళిక ప్రాంతం అయినా కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, లేకపోతే మరి ఢిల్లీ కావచ్చు, బాంబే కావచ్చు, లేకపోతే ఏదైనా చిన్న ప్రాంతాలు కావచ్చు. ఒక భౌగోళిక ప్రాంతంలో మరి ఆ ప్రాంతంలో ఉన్న ఉష్ణోగ్రత, వర్షపాతం, పీడనం, గాలిలో ఆర్ద్రత, వీటిని శీతోష్ణ స్థితి కారకాలు అంటారు. ఏమంటారు? శీతోష్ణ స్థితి కారకాలు అంటారు. ఈ శీతోష్ణ స్థితి కారకాలైన ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలిలో తేమ అంటే ఆర్ద్రత, మరి పీడనం, ఈ 4టిని మరి ఎక్కడైనా సరే ఏ భౌగోళిక ప్రాంతంలోనైనా సరే ఈ 4 శీతోష్ణ స్థితి కారకాల యొక్క సగటుని, ఈ 4 బాగినండి 4 శీతోష్ణ స్థితి కారకాల యొక్క సగటును కొన్ని రోజులకు కానీ కొన్ని గంటలకు కానీ లెక్కిస్తే దాన్నే వాతావరణం, ఆ ప్రాంత వాతావరణం అంటాము. మనకి ఏమొస్తాయి? టెంపరేచర్, రైన్ఫాల్ అంటే ఉష్ణోగ్రత, వర్షపాతం అంటే ప్రెజర్, అండ్ గాలిలో తేమ, వాటర్ వేపర్, గాలిలో తేమ. మరి ఈ 4టిని యాక్చువల్గా ఒక భౌగోళిక ప్రాంతంలో ఒక ఊరికి వెళ్ళామనుకోండి, ఈ 4 ఎంత ఉన్నాయి అక్కడ అని వాటిని 4టిని శీతోష్ణ స్థితి కారకాలు అంటారు. వాటిని తీసుకొని వాటిని కొన్ని భౌగోళిక ప్రాంతంలో లేదా ఆ ఊరిలో వాటిని కొన్ని రోజులకు కానీ లేదా కొన్ని గంటల కంటే తక్కువ టయానికి లెక్కిస్తే అది ఆ ప్రాంతం యొక్క వాతావరణ స్థితిగా ఉంటుంది. అలా కాకుండా దాన్నే ఆ ప్రాంతం యొక్క వాతావరణం అని అంటారు. అలా కాకుండా సేమ్ ఈ 4టినే ఏంటయ్యే టెంపరేచరు అంటే ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలిలో తేమ, పీడనం, మరి వీటిని ఒక భౌగోళిక ప్రాంతంలో, అదే భౌగోళిక ప్రాంతంలో కొన్ని సంవత్సరాలకి లెక్కిస్తే, కొన్ని నెలలకు కానీ కొన్ని సంవత్సరాలకు కానీ, మెయిన్ ఏంటంటే కొన్ని సంవత్సరాలకు లెక్కిస్తే, సపోజ్ హైదరాబాద్ తీసుకుందాం. హైదరాబాద్లో ఉష్ణోగ్రతని, వర్షపాతాన్ని, పీడనాన్ని, గాలిలో తేమని, వీటి 4టిని మరి దరిదాపులు 35 సంవత్సరాలకు లెక్కించామనుకో, ఎంతకు లెక్కించాలి? సగటున 35 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం లెక్కించాలి. అటు తీసుకుంటారు. 35 సంవత్సరాలుగా కన్నా ఎక్కువ కాలం మరి ఈ 4టిని ఒక భౌగోళిక ప్రాంతంలో సపోజ్ హైదరాబాద్లో లెక్కిస్తే దాన్నే శీతోష్ణ స్థితి అంటారు. ఆ ప్రాంత శీతోష్ణ స్థితి, ఆ భౌగోళిక ప్రాంత శీతోష్ణ స్థితి. ఇదేమో ఆ భౌగోళిక ప్రాంత వాతావరణాన్ని కొన్ని రోజులకి లేదా కొన్ని
గంటలకు లెక్కిస్తే దీన్ని మాత్రం మనం ఎంతగా లెక్కిస్తున్నాం? యాక్చువల్గా కొన్ని సంవత్సరాలకు లెక్కిస్తున్నాం. దీన్ని బట్టి చెప్పండి, ఇది చలన రాశ, ఇది చలన రాశ, ఏది స్థిరంగా ఉంటుంది అని మనం చూసినట్టయితే శీతోష్ణ స్థితి స్థిరమైనది. ఏది స్థిరంగా ఉంటుంది? యాక్చువల్గా శీతోష్ణ స్థితి అనేది చాలా స్థిరమైనది, గుర్తుంచుకోవాలి. శీతోష్ణ స్థితి అనేది చాలా స్థిరమైనది. ఆ తర్వాత మనం చూసినట్టయితే వాతావరణ సంఘటన. ఇప్పుడు వాతావరణ స్థితి, శీతోష్ణ స్థితిని గురించి చెప్పాం. ఆ తర్వాత వాతావరణ సంఘటనము. సో దీన్ని కూడా తుడిపేస్తున్నా చూడండి ఒకసారి. భూమి చుట్టూ వాతావరణ సంఘటన. సో ఏడే రాద్దాం, వాతావరణ సంఘటనము. ఈ వాతావరణ సంఘటన మనం చూసినట్టయితే చూడండి, ఈ వాతావరణం అనేది ఏ వాయువులతో కూడి ఉంది, ఏటేటితో కలిసి ఉంది. వాతావరణంలో ఏముండొచ్చు? ఏటితో సంఘటన అంటే ఏటితో కలిసి ఉంది అని తెలియజెప్పేది యాక్చువల్గా సంఘటనం అంటాం మనం. దీనిలో మనం చూసినట్టయితే వాతావరణం ఏటితో కలిసి ఉంటుంది. యాక్చువల్గా వాతావరణంలో అనేక వాయువులు ఉంటాయి, నీటి ఆవిరి ఉంటుంది, దుమ్ము ధూళి కణాలు ఉంటాయి, తర్వాత పొగ కూడా ఉంటుంది, అనేక రకాల ఫ్యాక్టరీ నుంచి వచ్చే వాయువులు ఉంటాయి. అంటే ఇది మిశ్రమం ఏమిటిగా ఉంటుంది? అనేక రకాల వాయు మిశ్రంగా ఉంటుంది. మరి దుమ్ము ధూళి కణాలు ఉంటాయి. మరి ఇంకా మనం చూసినట్టయితే దీనిలో మరి ఏరోజాల్స్ అనేవి ఉంటాయి. అనేక రకాల వాయువులు, దుమ్ము ధూళి కణాలు, అంతేకాకుండా మరి నీటి ఆవిరి, వాయువులు, దుమ్ము ధూళి కణాలు, నీటి ఆవిరి, మరి ఇంకా ఏం కనిపిస్తాయి మనకి? ఫ్యాక్టరీ నుంచి వచ్చే అనేక రకాల విషవాయువులు. అంటే అన్నిటి యొక్క మిశ్రమంగా చెప్పొచ్చు మనం వాతావరణాన్ని. దీంట్లోనే వాయువులు ఉంటాయి, 2 దుమ్ము ధూళి కణాలు ఉంటాయి, 3 నీటి ఆవిరి ఉంటుంది. మరి వీటన్నిటి యొక్క మిశ్రమాన్ని మనం ఏమంటున్నాము? యాక్చువల్గా వాతావరణం అంటున్నాము. ఈ వాతావరణంలో మనం చూసినట్టయితే యాక్చువల్గా 90% వాతావరణం 50 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇదంతా ఎంత ఎత్తు అనుకున్నాం? 1600 కిలోమీటర్లలో వాతావరణం. ఇది భూమి అనుకుంటే భూమి నుంచి కేవలం 50 కిలోమీటర్ల ఎత్తులో, ఇది 1600 కిలోమీటర్ల ఎత్తు ఇది విస్తరించి ఉన్నది. కేవలం 50 కిలోమీటర్ల ఎత్తులో 90% వాతావరణం ఉంటుంది. అంటే అర్థం ఏంటి? కంప్లీట్గా వాతావరణంలో ఉండే మరి అన్ని వాయువులు కానీ, అనేక రకాల దుమ్ముధూళి కణాలు కానీ, నీటి ఆవిరి కానీ, ఇది మొత్తం కూడా కేవలం 50 కిలోమీటర్ల కిందే ఉంటుంది. అంటే వాతావరణం బరువు 100% అనుకుంటే 90% వాతావరణం 100%గా తీసుకుంటే మొత్తం వాతావరణాన్ని, దానిలో 90% వాతావరణం కేవలం 50 కిలోమీటర్ల డెప్త్లోనే ఉంటుంది. 50 కిలోమీటర్ల డెప్త్లోనే మనకు కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత మనం చూసినట్టయితే 1600 దీనిలో చూసినట్టయితే ఇక్కడి నుంచి ఈ 1600లో మిగిలిన వాతావరణం ఉంటుంది. యాక్చువల్గా హైడ్రోజన్ హీలియంతో కూడిన వాయువులు పలసగా ఉంటాయి. ఇక్కడ వాతావరణం చాలా తిక్కుగా ఉంటుంది, వాతావరణ సాంద్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతంలో వాతావరణ సాంద్రత చాలా తక్కువగా ఉంటుంది. హైడ్రోజన్ హీలియం వాయువులతో ఉంటాయి. అయితే ఏ వాయువులు ఉంటాయి? నీటి ఆవిరి అని చెప్పుకున్నాం, దుమ్ము ధూళి కణాలు, వాటిని పక్కన పెడితే వాయువులు ఏముంటాయి అని కానీ మనం ఒక్కసారి చూసినట్టయితే దీంట్లో మనం యాక్చువల్గా చూద్దాం. ఇప్పుడు వాయువులు ఏముంటాయి దీంట్లో అని మనం చూసినట్టయితే దీంట్లో వాయువులు 1 నైట్రోజన్, 2 ఆక్సిజన్, 3 CO2, 4 ఆర్గాన్. ఈ 4 వాయువులే కాకుండా ఎక్కువ ఉండేది 4 వాయువులు. ఈ 4 వాయువులే కాకుండా వాతావరణంలో అనేక రకాల వాయువులు మనకు కనిపిస్తాయి. హైడ్రోజన్, హీలియం, జినాన్, రెడాన్, క్రిప్టాన్, మరి
యాక్చువల్గా మెండలీఫ్ ఆవర్తన పట్టికను మనం చూసినామంటే ఇంటర్మీడియట్లో ఉంటుంది మెండలీఫ్ ఆవర్తన పట్టిక. మరి మెండలీఫ్ ఆవర్తన పట్టికలో మనం చూస్తే ఒక్క క్లోరిన్ తప్పితే తక్కిన మొత్తం వాయువులన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి, వాతావరణంలో మనకు కనిపిస్తాయి. మరి వీటితో పాటు మనం ఈ 4 వాయువులే కాకుండా హైడ్రోజన్, హీలియం, నియాన్, జినాన్, మరి ఇవన్నీ కూడా జడవాయువులన్నీ కూడా ఉన్నాయి. ఇది కూడా జడవాయువే. ఆర్గాన్ అనేది కూడా జడవాయువు. ఇక్కడ చూసినట్టయితే నైట్రోజన్ చూద్దాం. ఫస్ట్ నైట్రోజన్ అనేది అతి ఎక్కువగా వాతావరణంలో ఉన్న వాయువు. యాక్చువల్గా 78% ఉంటుంది. మొత్తం వాతావరణంలో ఉన్న వాయువుల్లో 78% ఈ వాయువు ఉంటుంది. దీన్ని నత్రజని అంటారు. యాక్చువల్గా ఇది మరి ఎక్కడ కనిపిస్తుంది? ఇది ఏదైతే యాక్చువల్గా మనం చూసిన మరి వాతావరణంలో అది ఎక్కువగా ఉంటుంది. ఆ ఎక్కువగా ఉన్న నత్రజని యాక్చువల్గా దీనికి ఉన్న లక్షణాలు ఏంటి? చర్యాశీలత తక్కువగా ఉంటుంది. మరి ఆక్సిజన్ యొక్క దహనశీలతని లేదా చర్యాశీలతని క్రమబద్ధం చేస్తూ ఉంది. అంతేకాకుండా మరి దీన్ని డైరెక్ట్గా చెట్లు నైట్రేట్ల రూపంలో తీసుకునేసి తమ పెరుగుదలకు తమ ఫలింపునకు ఉపయోగించుకుంటాయి. నత్రజన్ని నైట్రేట్స్ రూపంలో ఇదవుతూ ఉంది. ఇది యాక్చువల్గా మొత్తం వాటిలో 78% ఉంటుంది. మొత్తం వాయువుల్లో, వాతావరణ వాయువుల్లో 78% ఉంటుంది. సెకండ్ బట్ వన్ వస్తే O2. మొత్తం మనం చూసినట్టయితే O2 ఆక్సిజన్ అనే దాన్ని చూసినట్టయితే ఇది యాక్చువల్గా అధిక చర్యాశీలత కలిగి ఉంటుంది. 21% ఉంటుంది. ఇది అంటే కంప్లీట్గా చూస్తే 20.9%గా ఉంటుంది. మరి దీన్ని ఏమంటారో అధిక చర్యాశీలత గలది. భూమి మీద ఉండే యాక్చువల్గా ప్రాణవాయువు అంటారు. భూమి మీద నివసించే జీవులన్నీ తమ కార్యక్రమాలు సక్రమంగా జరగాలంటే, జీవక్రియలు సక్రమంగా జరగాలంటే ఆక్సిజన్ తప్పనిసరిగా ఉండాలి. అంతేకాకుండా మరి ఓజోన్ పొర అని మనం ఏదంటున్నామో ఆ ఓజోన్ పొర యాక్చువల్గా మనకి ఎక్కడ కనిపిస్తుంది? వాతావరణంలో కనిపిస్తుంది. ఈ ఓజోన్ పొర ఏం చేస్తుంది? యాక్చువల్గా యూవీ రేస్ భూమి మీదకి రాకుండా మరి అంతటి ప్రమాదకరమైన యూవీ రేస్ని అబ్జర్వ్ చేసుకుంటుంది ఈ O3 అనేది, ఈ ఓజోన్ పొర. మరి ఈ ఓజోన్ పొర ఏర్పడటంలో ఇది ప్రధాన భూమిక పోషిస్తూ ఉంది. ఓజోన్ పొర ఏర్పడటంలో ఇది ప్రధాన భూమిక పోషిస్తూ ఉంది. దీన్ని O2 అంటున్నాము. దీన్ని O2 అంటున్నాం. యాక్చువల్గా మనం చూసినట్టయితే మరి ఇది భూమి మీద కావలసిన మొత్తం ఏదైతే ఉన్నాయో ప్రాణులు అవి జీవించటానికి మరి వాటి జీవక్రియలకు ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఇది లేకుండా ఇది అత్యధిక దహనశీలతను కలిగి ఉంటుంది. అత్యధిక దహనశీలతను కలిగి ఉంటుంది O2. తర్వాత CO2 తీసుకుందాం. మరి CO2ను మనం చూసినట్టయితే ఇది యాక్చువల్గా 0.03% ఉంటుంది మొత్తం వాతావరణంలో. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన వాయువే. అయితే యాక్చువల్గా ఇది పెరిగినా తగ్గినా మరి భూమికి ప్రమాదం సంభవిస్తుంది. మరి ఏ విధంగా అంటే యాక్చువల్గా భూమి చుట్టూ వాతావరణం ఉంది. ఇది భూమి. ఈ భూమి చుట్టూ యాక్చువల్గా సూర్యుడి నుంచి కిరణాలు వస్తూ ఉన్నాయి భూమి మీదకి. ఈ భూమిని మరి ఈ సూర్యుడి నుంచి వచ్చే కిరణాలని మరి తీసుకున్న తర్వాత ఇది సూర్యుడి నుంచే వచ్చే కిరణాలను తీసుకుంటుంది. సూర్యుడి నుంచి వచ్చే కిరణాలను తీసుకున్న తర్వాత మరి భూమి అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మరి లాంగ్ వేవ్ రేడియేషన్స్ రూపంలో మరలా విశ్వాంతరాల్లోకి పంపించేస్తూ ఉంటుంది ఉష్ణాన్ని. మరి ఇట్లా పంపించేటప్పుడు ఈ వాతావరణంలో ఉన్న CO2 ఉంటుంది వాతావరణంలో. మరి ఈ CO2 ఏం చేస్తుందంటే విశ్వాంతరంలోకి పోనీయకుండా కొంత ఉష్ణాన్ని ఆపి ఉంచుతుంది. ఇక్కడ ఆపి ఉంచుతుంది ఈ పొరలాగా. ఎప్పుడైతే ఆపి ఉంచుతుందో దానివల్ల యాక్చువల్గా ఈ వాతావరణం వేడెక్కుతుంది, భూమి వేడెక్కుతుంది. ఎప్పుడైతే ఈ వాతావరణం భూమి వేడెక్కిందో దానివల్ల భూమి మీద నివసించే జీవులు
కావలసిన వాళ్ళు ఏదైతే వాళ్ళ జీవనానికి కావలసిన శక్తి దీనివల్ల వాళ్ళకి లభిస్తూ ఉంది. సో ఇది CO2. ఆ తర్వాత అయితే ఈనాటి కాలంలో CO2 అనేది మరీ ఎక్కువగా పెరుగుతూ ఉంది. దీనికి కారణం యాక్చువల్గా వెహికల్స్. ఈ వెహికల్స్ నుంచి వచ్చే అతి పొల్యూషన్, ముఖ్యంగా వెహికల్స్, ఫ్యాక్టరీస్, వీటి నుంచి వచ్చే కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోవడం వల్ల, మరి గాలిలో కార్బన్ డైఆక్సైడ్ పెరిగితే ఏమవుతుంది, పట్టి ఉంచే ఉష్ణం పెరిగిపోవడం వల్ల దీనివల్ల గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అండ్ గ్లోబల్ వార్మింగ్ అనే ఒక మరి ఉపద్రవాలు సంభవిస్తున్నాయి ప్రపంచానికి. దానివల్ల అనేక పరిణామాలు సంభవిస్తాయి. పెరిగినా కూడా ఇబ్బందే CO2 అనేది. మరి తగ్గితే ఎక్కువగా పట్టి ఉంచలేదు, అప్పుడు కూడా ఇబ్బందే. మొత్తం కూడా భూమి ఉష్ణాన్ని మొత్తాన్ని కోల్పోతుంది. ఇదే శీతలఖండంగా మిగిలిపోతుంది. దానివల్ల భూమి మీద జీవించే జీవులు జీవించలేవు. ఆ తర్వాత ఆర్గాన్ని మనం చూసినట్టయితే ఇది యాక్చువల్గా 0.9% దాకా ఉంటుంది ఈ ఆర్గాన్. దీన్ని జడవాయువు అంటారు. జడవాయువు అంటారు. యాక్చువల్గా దీన్ని దేనిలో ఉపయోగిస్తున్నారు ఇప్పుడు, మరి ఈ లైట్స్లో దీన్ని ఆర్గాన్ని ఉపయోగిస్తున్నారు. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇది వాతావరణ సంఘటనం. ఆ తర్వాత మనం చూసినట్టయితే వాతావరణం సంఘటనకి ముందుగా మనం చూసినట్టయితే వాతావరణ నిర్మాణం చాలా ఇంపార్టెంట్. ఇది వాతావరణ నిర్మాణం ఏ విధంగా ఉంది, వాతావరణ నిర్మాణం ఏ విధంగా ఉంటుంది అని మనం చూసినట్టయితే యాక్చువల్గా 1600 కిలోమీటర్ల పొర. ఈ పొరను కానీ మనం చూసినట్టయితే యాక్చువల్గా పొరలుగా ఉంటుంది వాతావరణం. ఎప్పుడు కూడా అనేక పొరలుగా కనిపిస్తుంది. ఆ పొరలు ఏ విధంగా ఉన్నాయి, ఇది భూమి అనుకుంటే యాక్చువల్గా ఈ భూమి మీద అనేక పొరలు కనిపిస్తాయి మనకి. ఈ వాతావరణం అంతా ఒకే పొరగా ఉండదు, అనేక పొరలుగా కనిపిస్తాయి. దేని బేస్ చేసి ఆ పొరలు చేశారు యాక్చువల్గా భూమి నుంచి 1600 కిలోమీటర్ల మేర ఉన్న ఈ వాతావరణాన్ని యాక్చువల్గా పొరలుగా చేశారు. మరి ఏ పొరలుగా చేశారు, యాక్చువల్గా 4 పొరలుగా చేశారు. మొత్తం మనం చూసినట్టయితే వీటిని 5 పొరలుగా చేయటం జరిగింది. అంటే 4 పొరలు అంటే మెయిన్ పొరలు అయ్యి, ఒకటి ఎక్స్ట్రా పొర 5 పొరలుగా చేయడం జరిగింది. ఏ బేసిస్ మీద దీన్ని పొరలుగా విభజించడం జరిగింది అంటే మరి వాటి మధ్య ఉన్న ఉష్ణోగ్రత, పీడనం, మరి వాటి రసాయనిక ధర్మాలు వీటి ఆధారంగా వీటిని పొరలుగా చేయడం జరిగింది, పొరలుగా విభజించడం జరిగింది. వేటి ఆధారంగా ఈ పొరలను విభజించడం జరిగింది అని అడుగుతాడు. వేటి ఆధారంగా మరి ఉష్ణోగ్రత, అక్కడున్న వాతావరణంలో ఉన్న వర్షపాతం, ఉష్ణోగ్రత, మరి అంతేకాకుండా యాక్చువల్గా భౌతిక రసాయనిక ధర్మాల్లో ఉన్న వేరియేషన్, వీటి ఆధారంగా దీన్ని 5 పొరలు చేశారు. ఏంటి 5 పొరలు అంటే యాక్చువల్గా డైరెక్ట్గా మనం 1, 2, 3, 4, 5 ఏంటివి, ఇది ట్రోపో ఆవరణము, ఇది స్ట్రాటో ఆవరణము, ఇది మీసో ఆవరణము, ఇది ఐనో ఆవరణము, ఇది ఎక్సో ఆవరణము. ఇది యాక్చువల్గా భూమి నుంచి పైకి పోయే కొద్ది వాతావరణాన్ని పొరలుగా విభజించాం. దేని ఆధారంగా విభజించాం, భౌతిక రసాయనిక ధర్మాలు, ఉష్ణోగ్రత వ్యత్యాసాల ఆధారంగా వీటిని మనం విభజించడం జరిగింది. 5 పొరలుగా విభజించాం. మరి 5 పొరలుగా మనం చూసినట్టయితే ఫస్ట్ది ట్రోపో ఆవరణం. ట్రోపో ఆవరణం యాక్చువల్గా చూడండి, ఇక్కడ భూమి నుంచి ధ్రువాల దగ్గర ఇది ధ్రువాలు, ఇది భూమధ్య రేఖ. ధ్రువాల వద్ద ట్రోపో ఆవరణం అనేది యాక్చువల్గా 8 కిలోమీటర్ల మందం కలిగి ఉంది. మందం ఎంత ఉంది, 8 కిలోమీటర్లు ఉంది. భూమధ్య రేఖ వద్ద 18 కిలోమీటర్ల మందం కలిగి ఉంది. ఎందుకని డిఫరెన్స్, యాక్చువల్గా దీని యొక్క సగటు
విడ్త్ మందం ఎంత 13 కిలోమీటర్లు, ఇక్కడ 8 కిలోమీటర్ల కలిగి ఉంది, ఇక్కడ 18 కిలోమీటర్ల కలిగి ఉంది. ఎందుకని? ఇక్కడ ఉష్ణోగ్రత ధృవాల వద్ద తక్కువగా ఉంటుంది, అందుకని మరి ఈ మండలం ఈ వాయువులో వ్యాకోచం తక్కువగా ఉంటుంది. మరి ఈ ప్రాంతంలో భూమధ్యరేఖ వద్ద మరి అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఈ 18 అందుకని ఇక్కడ 18 కిలోమీటర్ల మందం కనిపిస్తుంది. చూడండి, ఇక్కడేమో 8 కిలోమీటర్ల మందం, అక్కడేమో 18 కిలోమీటర్ల మందం. దానికి కారణం ఏందని మనం చూసినట్టయితే ఈ ప్రాంతంలో 8 కిలోమీటర్ల మందానికి మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడ ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఇదే ఎక్స్పాన్షన్ తక్కువ ఉంటుందా, ఎక్స్పాన్షన్ ఎక్కువగా ఉంటుంది. వ్యాకోచం అక్కడ ఎక్కువగా ఉంటుంది కాబట్టి 18 కిలోమీటర్లు వచ్చింది, ఇక్కడ వ్యాకోచం తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ 8 కిలోమీటర్లు ఉంది. ఇదే సేమ్ పొర, ఇదే ట్రోపో ఆవరణం అంటున్నాం మనం, దీన్నే ట్రోపో ఆవరణం అంటున్నాము. ట్రోపో ఆవరణంలో మనం చూసినట్టయితే మెయిన్ ఆవరణం ఇది భూమికి దగ్గరగా ఉంటుంది. భూమి నుంచి 8 కిలోమీటర్ల నుంచి 18 కిలోమీటర్ల మందం కలిగి ఉంటుంది. 8 నుంచి 18 కిలోమీటర్ల మందం కలిగి ఉంటుంది. 8 కిలోమీటర్ల ధృవాల దగ్గర 18 కిలోమీటర్ల భూమధ్యరేఖ వద్ద ఉంటుంది. అయితే ట్రోపో ఆవరణం అన్ని యాక్చువల్గా కన్ఫ్యూజన్ ఆవరణం అంటారు, అలజడి ఆవరణం అంటారు. దానికి కారణం ఏంటి అంటే భూమి మీద ఉన్న వాతావరణంలో ఉన్న ఏదైతే మనం దుమ్ము ధూళి కణాలు అన్నామో, ఏ కణాలను అయితే మనం యాక్చువల్గా మరి నీటి ఆవిరి అన్నామో, ఈ మొత్తం కూడా శీతోష్ణ స్థితికి సంబంధించిన మెయిన్ వాయువులు, మరి బరువైన వాయువులన్నీ కూడా ఈ ప్రాంతంలోనే మనకు కనిపిస్తాయి. అందువల్ల ఇక్కడ అత్యధికంగా యాక్చువల్గా వర్షపాతం సంభవించడం కానీ, మరి ఉరుముల మెరుపులతో కూడిన తుఫాన్లు సంభవించడం కానీ, మరి శీతోష్ణ స్థితికి సంబంధించిన అనేక పరిణామాలు ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తాయి. మరి అందుకే దీన్ని ట్రోపో ఆవరణాన్ని గందరగోళ మండలంగా మనం పేర్కొంటాం. ఎందుకని? పరిస్థితులు ఇక్కడ శీతోష్ణ స్థితి పరిస్థితులు ప్రశాంతంగా ఉండవు, ఎప్పుడు కూడా అలజడులు జరుగుతూ ఉంటాయి. మేఘాలు ఏర్పడటం, నీరు మేఘంగా మారడం, యాక్చువల్గా ఆవిరవడం, మేఘాలుగా మారడం, ఆ మేఘాలు మళ్ళీ ఉరుముల మెరుపులతో మళ్ళీ వర్షించడం, మరి ఈ ప్రాసెస్ మొత్తం కూడా మరి అంతా కూడా ఇక్కడే జరుగుతుంది. అంతేకాకుండా 90% వాతావరణం మనం చెప్పినట్టు చాలా అంటే 70 నుంచి 90% వరకు వాతావరణం మొత్తం కూడా ఈ ట్రోపో ఆవరణంలోనే మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకని? నీటి ఆవిరి ఇక్కడే ఉంటుంది, దుమ్ము ధూళి కణాలు ఇక్కడే ఉంటాయి, వాతావరణంలో ఉన్న వాయువులు అధిక శాతం కూడా ఈ ప్రాంతంలోనే మనకు కనిపిస్తూ ఉంటుంది. దీన్నే ట్రోపో ఆవరణం అంటారు. ఇక్కడ ట్రోపో ఆవరణానికి వచ్చేసరికి ఉష్ణోగ్రత మరి పీడనాలు కూడా యాక్చువల్గా పీడనం కూడా తగ్గుతూ ఉంటుంది. ప్రతి 10 మీటర్లకి 1 మిల్లీబార్, 10 మీటర్ల పైకి పోయే కొంది ఇక్కడ ట్రోపో ఆవరణంలో పీడనం ప్రతి 10 మీటర్ల పైకి పోయే కొంది పీడనంలో 10 మీటర్ల పైకి పోయే కొంది 1 మిల్లీబార్ తగ్గుతుంది పీడనం. యాక్చువల్గా భూమి మీద నుంచి ట్రోపో ఆవరణంలో 10 మీటర్ల పైకి పోయామంటే 1 మిల్లీబారు పీడనం తగ్గుతూ ఉంది, అది గమనించాలి. ఇక్కడ చూడండి, ట్రోపో ఆవరణంలో ఏమవుతుంది? పైకి పోయే కొంది పీడనం తగ్గుతుంది, పైకి పోయే కొంది ఉష్ణోగ్రత తగ్గుతుంది. పీడనం ఎట్లా తగ్గుతుంది? ప్రతి 10 మీటర్ల పైకి పోయే కొంది 1 మిల్లీబార్ పీడనం తగ్గుతుంది. ఉష్ణోగ్రత ప్రతి 165 మీటర్ల ఎత్తుకు పోయే కొంది 1 డిగ్రీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. అంతేకాకుండా 1 కిలోమీటర్ పైకి పోయే కొంది 6.4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంది. సో దీన్ని యాక్చువల్గా ఏమంటారో ట్రోపో ఆవరణము అంటారు. ఇక్కడ చూడండి, ఇది ట్రోపో ఆవరణం, ఇది స్టాటో ఆవరణం. ట్రోపో ఆవరణంలో లాస్ట్ చివరగా మనం చూసినట్టయితే ఈ ప్రాంతంలో ట్రోపో ఆవరణం పైభాగంలో మనకి చాలా వేగవంతమైన మరి వంకలు తిరుగుతూ ప్రయాణించే కొన్ని వాయు ప్రవాహాలు ఉన్నాయి. చాలా వేగవంతమైన వాయు ప్రవాహాలు, అవి వంకలు తిరుగుతూ అధిక వేగంతో ప్రయాణిస్తూ ఉంటాయి. వాటిని ఈ ప్రాంతంలో ఉంటాయి. అవి ట్రోపో ఆవరణం యొక్క పైభాగంలో ఉంటాయి. వాటిని జెట్ స్ట్రీములు అంటారు. యాక్చువల్గా జెట్ స్ట్రీమ్లు సహజంగా ఎక్కడ ఉంటాయి? 12 కిలోమీటర్ సగటు ఎత్తు, భూమి నుండి 12 కిలోమీటర్ల సగటు ఎత్తులో ఇవి మరి ఈ ప్రాంతంలో
కనిపిస్తాయి మనకి. వీటినే జెట్ స్ట్రీమ్లు అంటారు. ఆ జెట్ స్ట్రీమ్లో ట్రోపో ఆవరణం యొక్క పైభాగంలో మనకు కనిపిస్తాయి. ఇది యాక్చువల్గా ట్రోపో ఆవరణం యొక్క మొత్తం మామూలుగా కంప్లీట్గా ట్రోపో ఆవరణాన్ని గురించి మనం క్షుణ్ణంగా చర్చించాం. రెండు స్టాటో ఆవరణం, మరి ఇది స్టాటో ఆవరణం అన్నాం, ఇది ట్రోపో ఆవరణం అన్నాం. ఈ రెండిటికి మధ్య ఒక సరిహద్దు రేఖ గీయబడి ఉంది. ఈ రెండిటికి మధ్యలో మరి గీయబడిన ఈ ఊహారేఖని, ఈ సరిహద్దు రేఖని ట్రోపోపాజ్ ఏమంటారు? దీన్ని ట్రోపోపాజ్. ట్రోపోపాజ్ యాక్చువల్గా ట్రోపోపాజ్ అంటారు. ఇక్కడ జెట్ స్ట్రీమ్లు ఉంటాయి, మనకి జెట్ స్ట్రీమ్లు ఉంటాయి, ట్రోపోపాజ్ అంటారు. అయితే ఇందాక మనం చెప్పుకున్నాం ఈ ఆవరణంలో పైకి పోయే కొద్ది ఉష్ణోగ్రత ఏ విధంగా తగ్గుద్దని కూడా చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి. సో ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ -45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. మరి ఈ ప్రాంతానికి వచ్చేసరికి స్టాటో ఆవరణం అన్నాము. ట్రోపో ఆవరణం నుంచి 50 కిలోమీటర్ల విస్తరించిన ఆవరణాన్ని, ఈ మందం మేర 50 కిలోమీటర్ల మందం మేర విస్తరించిన ఆవరణాన్ని మనం ఏమంటున్నాం? మరి పొరని స్టాటో ఆవరణం అంటున్నాం. ఇది ట్రోపో ఆవరణం అయితే ట్రోపో ఆవరణం పైన 50 కిలోమీటర్ల మేర విస్తరించిన మండలాన్ని మనం ఏమంటున్నాం? ట్రోపో ఆవరణ మండలం అంటున్నాం, స్టాటో ఆవరణ మండలం అంటున్నాం. ఈ స్టాటో ఆవరణంలో ఇంపార్టెంట్ అయింది, అది గుర్తుపెట్టుకోవాలి. స్టాటో ఆవరణంలో యాక్చువల్గా పైకి పోయే కొంది యాక్చువల్గా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఇక్కడ తగ్గినాయి, ఇక్కడ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ట్రోపో ఆవరణం ఏదో స్టాటో ఆవరణం చివరి భాగంలో, అంటే స్టాటో ఆవరణం యొక్క చివరి భాగం పైభాగంలో, పైభాగంలో ఉష్ణోగ్రతలు 0 డిగ్రీ C ఉంటాయి. ఎందుకని? ఇక్కడి నుంచి పైకి పోయే కొన్ని ఉష్ణోగ్రతలు చిన్నగా పెరుగుతాయి. మరి స్టాటో ఆవరణం చివరకు వచ్చేసరికి 0 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది ఉష్ణోగ్రత. మరి ఇక్కడ చూసినట్టయితే మనకి 2 పొరలుగా తీసుకుందాం దీన్ని. ఈ 50 కిలోమీటర్లలో 16 కిలోమీటర్ల నుంచి 25 కిలోమీటర్ల వరకు, అంటే ఈ ప్రాంతం, సపోజ్ ఈ ప్రాంతం వరకు దీనిలో మనకి ఎలాంటి అలజడులు కనిపించవు. కేవలం వర్షపాతాన్ని ఇవ్వని సిర్రస్ మేఘాలు కనిపిస్తాయి. ఇక్కడంతా కూడా మేఘాలతో కూడి ఉంటుంది ఈ ప్రాంతం అంతా. ఒక్క సిర్రస్ మేఘాలు, వర్షపాతాన్ని ఇవ్వని సిర్రస్ మేఘాలు కనిపిస్తాయి ఇక్కడ. మరి ఈ 16 నుంచి 25 కిలోమీటర్ల విడ్త్లో మనకేం కనిపిస్తుంది? యాక్చువల్గా ప్రశాంత మండలం, ఏ విధమైన అలజడులు ఉండవు, ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం. ఈ ప్రశాంతమైన వాతావరణంలో జెట్ విమానాలు ఎగురుతాయి ఇక్కడ. ఎందుకని? జెట్ విమానాలు ప్రయాణించాలంటే వాతావరణం ప్రశాంతంగా ఉండాలి. అంటే వాతావరణం ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతంలో జెట్ విమానాలు ప్రయాణిస్తూ ఉంటాయి. ఆ తర్వాత మనం చూసినట్టయితే ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం వరకు మిగిలిన ప్రాంతంలో మనం చూసినట్టయితే ఇక్కడి నుంచి, అంటే 25 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల మధ్యలో మనం చూసినట్టయితే ఈ 25 కిలోమీటర్ల నుంచి మరి ఓజోన్ పొర స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏ పొర ఉంటుంది? ఇక్కడ స్టాటో ఆవరణంలో ఒకటి ప్రశాంత మండలం ఉంటుంది, ఇదంతా కూడా. దీనిపైన మనకి ఓజోన్ పొర ఉంటుంది, O3 పొర. ఇది ఆక్సిజన్ 3 అణువులు కలిసినప్పుడు ఏర్పడే పొరనే మనం ఏమంటాం? ఓజోన్ పొర. అంటే ఏంటి? ఆక్సిజన్ 3 అణువులు కలిస్తే O3నే ఓజోన్ పొర అంటాం. ఆక్సిజన్ 3 అణువులు కలిస్తే ఓజోన్ పొర ఏర్పడుతుంది. మరి ఈ ఓజోన్ పొర ఎలా ఉంటుంది యాక్చువల్గా? ఇది మరి దీనికి రంగు కనిపించదు. యాక్చువల్గా ఇది మనం చూసినట్టయితే ఇది మరి చేపల వాసన కలిగి ఉంటుంది. మరి ఈ వాయువు ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తుంది. దీని ముఖ్య విధి ఏంటి? యూవీ రేస్, అల్ట్రావైలెట్ రేస్ అనే ఒక ప్రమాదకరమైన కిరణాలు భూమి మీద పడకుండా మరి మధ్యలోనే ఇది ఆ రేస్ని మరి అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ ఓజోన్ పొర అనేది యూవీ రేస్ భూమి మీద పడకుండా వాటిని మధ్యలోనే ఆపి తను తీసుకుంటుంది. ఎప్పుడైతే తను యూవీ రేస్ని తీసుకుందో, యూవీ రేస్ అనేవి ఉష్ణానికి చిహ్నంగా ఉన్న
రేస్ కిరణాలు, అధిక ఉష్ణం గల కిరణాలు, ఆ కిరణాలను ఎప్పుడైతే ఈ ఓజోన్ పొర తీసుకుంటుందో, ఇదే O3 పొర ఎప్పుడైతే తీసుకుంటుందో అది వేడెక్కటం స్టార్ట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, పైకి పోయే కొద్ది యూవీ రేస్ని తీసుకునే ఓజోన్ పొర ఉంటుంది కాబట్టి ఉష్ణోగ్రత కింద నుంచి పైకి పోయే కొద్ది పెరుగుతూ ఉంది. ఇక్కడ చూడండి, కింద నుంచి పైకి పోయే కొద్ది ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఇక్కడ స్ట్రాటో ఆవరణంలో కింద నుంచి పైకి పోయే కొద్ది ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంది. దానివల్ల స్ట్రాటో ఆవరణం యొక్క సరిహద్దు వద్ద, స్ట్రాటో ఆవరణం యొక్క సరిహద్దు, ఎగువ సరిహద్దు వద్ద ఉష్ణోగ్రత అంటే 50 కిలోమీటర్ల వద్ద ఉష్ణోగ్రత 0 డిగ్రీ Cగా ఉంటుంది. ఆ తర్వాత మనం చూసినట్టయితే స్ట్రాటో ఆవరణానికి మీసో ఆవరణానికి మధ్యలో ఇదొక సరిహద్దు రేఖ. ఈ సరిహద్దు రేఖను మనం ఏమంటున్నాం, ఇందాక ట్రోపోపాజ్ అన్నట్టే ఇక్కడ స్ట్రాటోపాజ్ అంటాము. దీన్ని ఏమంటాం, స్ట్రాటోపాజ్ అంటాము దీన్ని. ఆ తర్వాత మీసో ఆవరణం. మీసో ఆవరణం అనేది యాక్చువల్గా స్ట్రాటో ఆవరణం నుంచి లేదా స్ట్రాటో ఫాజ్ నుంచి 80 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న మండలాన్ని మనం మీసో ఆవరణం అంటాం. ఇది 3వ పొర, భూమి మీద నుంచి చూస్తే 3వ పొర. మరి ఇక్కడ ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉంటాయి, ఉష్ణోగ్రతలు ఇక్కడ పైకి పోయే కొద్ది ఉష్ణోగ్రతలు ఇట పైకి పోయే కొద్ది ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఇక్కడ ఉష్ణోగ్రతలు పైకి పోయే కొద్ది ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఉష్ణోగ్రతలు రెండిట్లో తగ్గుతున్నాయి. అందువల్ల దీన్ని ఎక్స్ట్రా ట్రోపో ఆవరణం అని కూడా అంటారు. మీసో ఆవరణాన్ని ఎక్స్ట్రా ట్రోపో ఆవరణం అని కూడా అంటారు మీసో ఆవరణాన్ని. మరి మీసో ఆవరణాన్ని మనం చూసినట్టయితే దీన్ని ఎక్స్ట్రా ట్రోపో ఆవరణం అన్నాం. అంతేకాకుండా దీని యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే, ఏ అయితే మరి మిటరాయిడ్స్ లేదా ఉల్కలు, ఈ ఉల్కలు కానీ ముఖ్యంగా ఉల్కలే, తోకచుక్కలు చాలా రేరుగా వస్తాయి. ఉల్కలు చాలా మరి కంటిన్యూస్గా భూమి మీదకి ప్రయాణిస్తూ ఉంటాయి. మరి భూమి మీదకి అవి ప్రయాణించేటప్పుడు భూమి సమీపానికి వచ్చినప్పుడు ఈ వాతావరణంలో ఉండే ఈ మీసో ఆవరణంలో అనేక వాయువులు ఉంటాయి. ఈ వాయువులతో మరి ఈ వాయువుల్లో నుంచి ప్రయాణించేటప్పుడు వాయువుల యొక్క ఘర్షణ వల్ల ఈ మిటరాయిడ్స్ అంటే యాక్చువల్గా అది ఉల్కలు మరి కాలిపోతాయి. చాలా వరకు కూడా ఈ ఉల్కలు అనేవి కాలిపోతూ ఉంటాయి. ఈ ఉల్కలను కానీ మనం చూసినట్టయితే మరి ఇవి ఎక్కువగా రాత్రులందు మనకి నైట్స్ పైన కనిపిస్తూ ఉంటాయి. అవే బర్న్ అయిపోతూ ఉంటాయి. మెయిన్ కారణం ఏంటంటే మీసో ఆవరణంలో ఉండే వాయువులు యాక్చువల్గా ఈ ఉల్కలు బర్న్ అవడానికి మెయిన్ కారణం అవుతాయి. ఈ వాయువులు ఉంటాయి దీంట్లో. ఆ తర్వాత మనం చూసినట్టయితే మీసో ఆవరణానికి ఐనో ఆవరణానికి మధ్యలో ఉన్న పొరని మీసోస్ట్రాట్ అంటారు. స్ట్రాటోఫాజ్ ఇది మీసోఫాజ్, ఇది మీసోఫాజ్ అంటారు దీన్ని. యాక్చువల్గా ఈ రెండింటికి ఐనో ఆవరణానికి మీసో ఆవరణానికి మధ్యలో ఉన్న పొరని మనం ఏమంటున్నాం, మీసోఫాజ్ అంటాం. ఫాజ్ అంటే లేదు, మధ్య పొర, మధ్య సరిహద్దు పొరను మనం ఫాజ్ అంటాం. తర్వాత ఐనో ఆవరణం. యాక్చువల్గా చూడండి ఒకసారి, మీసో ఆవరణం నుంచి 400 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ మండలాన్ని మనం ఏమంటున్నాం, ఐనో ఆవరణం అంటాం. ఐనో వాయు పొరని 80 కిలోమీటర్ల నుంచి 400 కిలోమీటర్లు అంటే యాక్చువల్గా మీసో ఆవరణం నుంచి 400 కిలోమీటర్ల మేర విస్తరించిన వాయు పొరని, ఆ మందంలో విస్తరించిన వాయు పొరని ఏమంటున్నాం, ఐనో ఆవరణం అంటారు. ఇక్కడ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరుగుతాయి. ఇక్కడ యాక్చువల్గా పైకి పోయే కొన్ని ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉంటాయి. అకస్మాత్తుగా ఉష్ణోగ్రతలు ఇక్కడ పెరుగుతాయి కాబట్టి దీన్ని థర్మో ఆవరణం అని కూడా అంటారు. ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పెరుగుతాయి కాబట్టి థర్మో ఆవరణం అంటారు. మరి ఈ ఐనో ఆవరణంలో ఉన్న అధిక ఉష్ణోగ్రతల వల్ల ఇక్కడున్న వాయువులు అయాన్లుగా మారిపోతాయి.
ఈ అయాన్లుగా మారిపోయిన ఎప్పుడైతే అయాన్లుగా మారిపోతాయో అయాన్లుగా మారిపోయిన మరి ఈ వాయువుల్లో ఉండే అయాన్లు అయనీకరణం చెందుతాయి. అయనీకరణం చెందడం అంటే అధిక ఉష్ణోగ్రత ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత వల్ల ఇక్కడుండే వాయువులు అయనీకరణం చెందుతాయి. అయనీకరణం చెందడం అంటే అయాన్లుగా విడిపోతాయి. వాయువులో అయాన్లుగా విడిపోతాయి. విడిపోయిన అయాన్ల మధ్య మరి భౌతిక రసాయనిక చర్యలు జరుగుతాయి. థర్మోన్యూక్లియర్ చర్యలు జరుగుతాయి. ఏటి మధ్య బాగా గమనించాలి. ఇక్కడ అధిక ఉష్ణోగ్రత ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత వద్ద వాయువులు అయనీకరణం చెందుతాయి, అంటే అయాన్లుగా విడిపోతాయి. విడిపోయిన అయాన్ల మధ్య థర్మోన్యూక్లియర్ చర్యలు జరుగుతాయి. థర్మోన్యూక్లియర్ చర్యలు జరగడం వల్ల ఏం జరుగుతుంది? థర్మోన్యూక్లియర్ చర్యలు జరుగుతాయి. ఈ థర్మోన్యూక్లియర్ చర్యలు జరగడం వల్ల యాక్చువల్గా ఈ ప్రాంతంలో మరి విద్యుదయస్కాంత తరంగాలు భూమి మీదకు ప్రసరిస్తాయి. అందువల్లే ఈ ప్రాంతంలో ఏదైతే రేడియో తరంగాల్ని పంపించినప్పుడు ఈ రేడియో తరంగాల్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. అయాన్ల రూపంలో ఉన్న ఈ వాయు అణువులు, అయాన్ రూపంలో ఉన్న ఈ వాయు అణువులు వాటిని కిందకి రిఫ్లెక్ట్ చేస్తాయి రేడియో తరంగాల్ని. మరి దానివల్ల సమాచార వ్యవస్థ మరి భూమి మీద సాఫీగా జరగడానికి ఇది కారణమవుతుంది. అందుకే దీన్ని సమాచార పొర అని కూడా అంటారు. సమాచార పొర అని కూడా అంటారు. ఆ తర్వాత ఎక్సో ఆవరణము. ఎక్సో ఆవరణాన్ని మనం చూసినట్టయితే ఎక్సో ఆవరణంలో ఇది యాక్చువల్గా 400 అంటే ఐనో ఆవరణం నుంచి మరి అనంత విశ్వంలో 1600 కిలోమీటర్ల మేర విస్తరించిన ఆవరణాన్ని ఎక్సో ఆవరణం అంటాం. ఇక్కడ కూడా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతాయి. మరి అధిక ఉష్ణోగ్రతల వల్ల అంతేకాకుండా ఇక్కడ తేలికైన వాయువులో హైడ్రోజన్ హీలియం ఉంటుంది. ఇక్కడ ఈ యాక్చువల్గా మీసో ఆవరణం పైన -100 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. అది గుర్తుంచుకోవాలి. తగ్గుతుంది కాబట్టి -100 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. ఈ ప్రాంతంలో మనకి అధిక ఉష్ణోగ్రతలు ఉద్యోగతలు కాకుండా అధిక ఉష్ణోగ్రతలు అన్నాడు. ఎక్సో ఆవరణంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ హైడ్రోజన్ హీలియం వాయువులు ఉంటాయి. ఇక్కడ ఉన్న అధిక ఉష్ణోగ్రత వల్ల ఈ హైడ్రోజన్ హీలియం వాయువులు యాక్చువల్గా ప్లాస్మా స్థితిలో ఉంటాయి. ఈ ప్లాస్మా స్థితిలో ఉన్న ఈ వాయువుల ధర్మాలు యాక్చువల్గా మన భూమి మీద ఉన్న వాయువుల ధర్మాలకే విరుద్ధంగా ఉంటాయి. అందుకనే దీన్ని విరుద్ధ ఆవరణం అంటారు. విరుద్ధ ఆవరణం అని కూడా అంటారు. ఎందుకంటారు విరుద్ధ ఆవరణం అని? ఇక్కడ హైడ్రోజన్ హీలియం మాత్రమే ఉంటాయి. అధిక ఉష్ణోగ్రతల వల్ల ఇవి ప్లాస్మా స్థితిలో ఉంటాయి. మరి దానిలో ఉన్న అణువులు మరి కింద ఉన్న వాయువుల అణువులకు విరుద్ధంగా ఉంటాయి. మరి అందువల్ల దీన్ని విరుద్ధ ఆవరణం అంటారు. సో దీంతో మనం చూసినట్టయితే ఇదే ఎక్స్తో వాతావరణ సంఘటన నిర్మాణాన్ని గురించి మనం క్షుణ్ణంగా చర్చించడం జరిగింది. ఇక్కడ ఇవన్నీ కూడా మీరు గమనించాలి. ఇక్కడ చూడండి, ఉష్ణోగ్రత పైకి పోయే కొద్ది తగ్గుతుంది. ఇక్కడ ఉష్ణోగ్రత పైకి పోయే కొద్ది పెరుగుతుంది. మీసో ఆవరణంలో ఉష్ణోగ్రత పైకి పోయే కొద్ది తగ్గుతుంది. ఐనో ఆవరణంలో ఉష్ణోగ్రత పైకి పోయే కొద్ది పెరుగుతుంది. ఇక్కడ కూడా అదే విధంగా జరుగుతుంది. ఇది మీరు ఖచ్చితంగా గమనించాలి. ఇది యాక్చువల్గా వాతావరణ నిర్మాణము ఎలా ఉంది అనే దాన్ని మనం క్షుణ్ణంగా చర్చించాం విత్ పటం సహాయంతో.